నా వాడు సుబ్బనా నా చెట్టు కట్టినట్లు అవుతుంది. ఆయనకి కన్నడ కొద్ది వచ్చినలాగా దీని పేరు అనా వీళ్ళకి తెలుసు రజని ఒకటి దేవ అవి తెలుసు. రంజిని, అదే రంజిని, అభినయ, దేవ, మహేంద్ర. మహేంద్ర దీని పేరు తెలుసా? దీంట్లో మనకి మొన్నే కదా చూసిందే. రండి టైం నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ పలంనేరులో ఎస్టాబ్లిష్ చేశాము. దీంట్లో కుంకి ఏనుగులు
మన కర్ణాటక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మీట్ జరిగింది. దాన్ని బేస్ చేసి వాళ్ళ ఫారెస్ట్ మినిస్టర్ నిన్న మన డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో 4 కుంకి ఎలిఫెంట్స్ మనకి నిన్న బెంగళూరు నుంచి బయలుదేరి సేఫ్గా మనం పలంనేర్కి రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ రీచ్ అయిన వెంటనే దానికి ఒక మెడికల్ చెకప్, హెల్త్ అన్నీ కూడా చేశారు. దానికి మన దగ్గర ఉన్న డాక్టర్స్ టీమ్ కూడా ఫుల్ సపోర్ట్లో దే టుక్ అప్ ద వర్క్స్. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి ఎలిఫెంట్స్ కంప్లీట్ క్యాంప్ ఏరియాలో మనం తీసి రెక్కి అన్నీ చేస్తున్నాము. దానికి సూటబుల్ హ్యాబిటేట్గా కూడా ఉంది. ఎలిఫెంట్స్ వచ్చేందు ముందే మనం ఇక్కడ వాటర్ బాడీస్, న్యాచురల్, ఆర్టిఫిషియల్ రెండు కూడా వాటర్ బాడీస్ రెడీ చేసాము. మార్నింగ్ ఎలిఫెంట్స్ కూడా వాటర్ బాడీస్ లోపల వెళ్ళింది. అండ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన క్యాంప్ ఏరియా అనేది. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మనం ఈ ముస్లిమడుగు ఎలిఫెంట్ క్యాంప్లో. ఇంకా మనతో కర్ణాటక నుంచి వచ్చిన మహోత్సన్ కావడీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక 1 మంత్ అట్లీస్ట్ ఇక్కడ ఉంటారు. మన పీపుల్ కూడా మనం ఇక్కడ నుంచి ఒక 17 పీపుల్ సెలెక్ట్ చేసి దుబారేకి పంపించాము వాళ్ళకి ట్రైనింగ్ కోసం. దాంట్లో నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి ఈచ్ ఏనుగుతో 2 మందిని పెట్టాము. వాళ్ళు కూడా నిన్నటి నుంచి ఏనుగులతో కంప్లీట్ మూమెంట్లో దానికి ఫుడ్ పెట్టడం, హెల్త్ మెయింటెనెన్స్ చేయడం అండ్ బేతింగ్ ఇది అన్నిటికి కూడా వెళ్తున్నారు. సో స్లోగా ఇది ఒక ప్రాసెస్. వాళ్ళు కర్ణాటక మహోత్సన్ కావడి దగ్గర నుంచి ఇప్పుడు మన పీపుల్ దాన్ని టేక్ ఓవర్ చేయడం అనేది ఈ ప్రాసెస్ అనేది కొన్ని రోజులు మనకి జరుగుతుంది. అండ్ క్యాంప్స్లో కూడా లాట్ ఆఫ్ ప్లేసెస్ దానికి సూటబుల్గా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్లో కూడా లాట్ ఆఫ్ స్పీషీస్ ఎలిఫెంట్కి సూటబుల్గా తినడానికి ఉంది అనేది కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చిన తర్వాత మొత్తం రెక్కీలో కూడా విజిబుల్గా చూస్తున్నాం ఎలిఫెంట్ దగ్గర. సో హోప్ ఇంకా కొన్ని రోజులు వీ విల్ బీ సీయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లిమడుగు ఎలిఫెంట్ క్యాంప్కి ప్రైమరీ పర్పస్ ఇప్పుడు ఇనీషియల్గా మనం పెట్టుకున్నది హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్. ఎన్నో చోట్ల వైల్డ్ ఎలిఫెంట్స్ వచ్చి మన క్రాప్ రైడింగ్ ఇది అన్నీ జరుగుతుంది. దానికి ఈ కుంకి ఏనుగులని మనం ఎలా యూజ్ చేయొచ్చు, అది అడవి నుంచి బయట వస్తున్నప్పుడు ఎలా దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, దీనికి ట్రైనింగ్. అండ్ ఈ ఎలిఫెంట్స్కి ఆంధ్రప్రదేశ్ వచ్చాయంటే ఈ ప్లేస్ కూడా యూస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ స్టేజ్లోనే చాలామంది పబ్లిక్ ఏనుగులు పక్కన వస్తే కూడా దానికి ఒక సేఫ్ ఫీలింగ్ ఉండదు. హ్యూమన్ స్మెల్ అనేది డిఫరెంట్. సో అది ఎక్కువ వస్తే అది దానికి ఆ సేఫ్ ఫీలింగ్ ఉండదు. కొన్ని రోజుకి మనం పబ్లిక్ విజిటేషన్ అనేది ప్రొవైడ్ చేయడం లేదు. బట్ స్లోగా ఇఫ్ ద క్యాంప్ స్టెబిలైజెస్ దాన్ని కూడా డిస్కషన్స్లో తీసుకొస్తాం. యాజ్ ఆఫ్ నౌ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద క్యాంప్ ఇస్ హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్. 4 ఏనుగులు మనకి 2 దుబారే నుంచి వచ్చింది. అది ఇంకా 2 వచ్చి చక్రబైలు క్యాంపు షిమోగా నుంచి వచ్చింది. దుబారే నుంచి వచ్చిన ఏనుగులు పేరు రంజన్ దేవా. అదేది మనకి షిమోగా నుంచి వచ్చిన ఏనుగులు కృష్ణ, అభిమన్యు. సో ఈ 4 ఏనుగులు ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్కి హ్యాండ్ ఓవర్ చేశారు.